హలో అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. రీసెంట్గా పండగల కోసం అని చెప్పేసి నేను కొన్ని బ్లౌజ్ పీసెస్ అయితే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను. లేట్ చేయకుండా 1 బై 1 అయితే చూపించేస్తున్నాను, చూసేయండి. ఈ బ్లౌజెస్ వచ్చేసి నేను మీషోలో అయితే తీసుకున్నాను. ఈచ్ అండ్ ఎవ్రీ బ్లౌజ్ నాకు బిలో 400 వచ్చింది. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్కి బ్లౌజ్ పీసే రావట్లేదు కదా 400లో. వర్క్తో పాటు బ్లౌజ్ పీస్ అంటే నాకు రీజనబుల్ ప్రైజే అని అనిపించింది. అండ్ వర్క్ కూడా చాలా బాగుంది. ఫినిషింగ్ అయితే ఒకసారి చూడండి, దగ్గరగా చూడండి. ఫినిషింగ్ అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసరికి ఈ పర్పుల్ కలర్లో ఉన్న బ్లౌజ్ అనమాట. దీనికైతే ఇలా డిజైన్ అయితే ఉండింది. పళ్ళు సైడ్ అయితే తక్కువ డిజైన్ ఉంది, బ్యాక్ సైడ్ అదర్ సైడ్ అయితే హెవీ డిజైన్ అయితే ఉండింది. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి డిజైన్ అయితే ఈ విధంగా ఉంది. హ్యాండ్స్కి కూడా ఫుల్ హెవీ వర్క్ అయితే ఉంది. దీని మీద మల్టీ కలర్లో థ్రెడ్ వర్క్ ఉండడం వల్ల మనం ఏ శారీ మీదకైనా పేరప్ చేసుకోవడానికి అయితే బాగుంటుంది. డిజైన్లో వచ్చేసరికి మొత్తం 7 కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఏ శారీ మీదకి కావాలన్నా ఆ శారీ మీదకి పేరప్ చేసుకునేలాగా కలర్ అవైలబిలిటీ అయితే ఉండింది. ఫ్యాబ్రిక్ లెంత్ కూడా ఎక్కువ ఇచ్చారు. L to XL సైజ్ వాళ్ళకైతే ఈజీగా సరిపోతుంది. ఒకవేళ ఎక్కువ సైజ్ కావాలనుకున్న వాళ్ళైతే ఒకసారి ఆర్డర్ పెట్టుకున్నాక నచ్చకపోతే రిటర్న్ అయితే చేసుకోండి. పేమెంట్ చేసేటప్పుడే ఆల్ ఇష్యూస్ ఈజీ రిటర్న్ అనే ఆప్షన్ పెట్టుకున్నారనుకోండి, మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ ఈజీగా రిటర్న్ అయిపోతుంది. కోడ్ అయితే కింద మెన్షన్ చేశాను, ఒకసారి అయితే చూసేయండి. ఈ బ్లౌజ్ వచ్చేసరికి జస్ట్ నాకు 291కే వచ్చేసింది. ప్రైజెస్ అనేవి వేరీ అవుతూ ఉంటాయి. సేల్స్ టైంలో ఒకలాగా, నార్మల్ టైంలో ఒకలాగా ఉంటుంది. పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు, కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసరికి ఈ బ్లాక్ కలర్ బ్లౌజ్ అనమాట. దీనిపైన కంప్లీట్గా సిల్వర్ అండ్ గోల్డ్తో వర్క్ అయితే ఉండింది. కట్ వర్క్ డిజైన్ అయితే ఉండింది. దీని కోడ్ అయితే కింద మెన్షన్ చేశాను, కావాలనుకున్న వాళ్ళు ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఫ్రంట్ పార్ట్ అయితే ఈ విధంగా ఉంది. ఈ బ్లౌజ్ వచ్చేసరికి జస్ట్ నాకు 297కే వచ్చేసింది. ఇందులో కూడా చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒక్కసారి వర్క్ అయితే చూడండి ఎంత హెవీగా వచ్చిందో. హ్యాండ్స్కి కూడా ఫుల్ హెవీ వర్క్ ఉంది. నెక్కే కాకుండా కింద కూడా కట్ వర్క్ డిజైన్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసరికి ఆలివ్ గ్రీన్లో ఉన్న ఈ బ్లౌజ్ అనమాట. ఈ బ్లౌజ్ మీద అయితే వర్క్ అయితే ఎక్సలెంట్గా ఉందని చెప్పవచ్చు. కింద అయితే కోడ్ అయితే మెన్షన్ చేశాను. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి డిజైన్ అయితే ఈ విధంగా ఉంది. ఈ బ్లౌజ్ నాకు 359కి అయితే వచ్చింది. అండ్ హ్యాండ్స్కి కూడా డిజైన్ అయితే హెవీగా ఉంది. మీరు హాఫ్ హ్యాండ్స్గా కానీ ఫుల్ హ్యాండ్స్గా కూడా పెట్టుకోవచ్చు. ఈ బ్లౌజ్ ఆల్ ఓవర్ వర్క్ అంతా ఫ్లోరల్ డిజైన్లో అయితే ఉండింది. ఫ్లవర్ ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ ఎలాగో నవరాత్రులు వస్తున్నాయి కదా, ఇలాంటి బ్లౌజ్ పీస్ ఒకటి తీసుకున్నామని అంటే శారీ మీదకే కాదు లెహంగాస్ మీదకి కూడా పేరప్ చేసుకోవచ్చు. ఈ కలర్ అయితే రేర్గా దొరుకుతుంది కదా, సో ఒకసారి అయితే వర్క్ అయితే చూడండి. ఫ్లవర్ డిజైన్ అయితే చాలా నీట్గా ఉంది. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసరికి ఈ రెడ్ కలర్ బ్లౌజ్ అనమాట. దీని మీద డిజైన్ కూడా కంప్లీట్గా డిఫరెంట్గా అయితే ఉండింది. నార్మల్గా రెగ్యులర్గా ఉండే డిజైన్ కన్నా కొంచెం డిఫరెంట్గా అయితే ఉండింది. ఇదైతే నాకు 378కి అయితే వచ్చింది. ఒకసారి వర్క్ అయితే దగ్గర నుంచి చూపిస్తాను, చూడండి. థ్రెడ్ వర్క్ అయితే చాలా బాగుంది. ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఇచ్చారనమాట. అండ్ వర్క్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి చూపిస్తున్నాను, దగ్గరగా చూడండి. దీనికి థ్రెడ్ వర్క్ అంతా నీట్ ఫినిష్ అయితే ఉండింది. కలర్స్ కూడా మల్టీ కలర్స్ అయితే యూజ్ చేశారు. డిజైన్ అయితే కొంచెం యూనిక్ ప్యాటర్న్లో అయితే ఉండింది. ఈ బ్లౌజ్ కోడ్ అయితే కింద మెన్షన్ చేశాను, కావాలనుకున్న వాళ్ళు ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. దీంట్లో కూడా కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. మీకు కావాల్సిన బ్లౌజ్ పీస్ అయితే తీసుకోవచ్చు. ఫినిషింగ్ అయితే చాలా నీట్గా అయితే ఉండింది. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసరికి ఈ గ్రీన్ కలర్లో ఉన్న బ్లౌజ్ అనమాట. దీని వర్క్ కూడా చాలా బాగా ఇచ్చారనమాట. వెనక సైడ్ అయితే ఇలా పాట్ నెక్ అయితే ఇచ్చారు. హ్యాండ్స్కి కూడా ఇలా పికాక్ డిజైన్ అయితే ఉండింది. లోటస్ అండ్ పికాక్ డిజైన్ అయితే ఉండింది అనమాట. ఫ్రంట్ పార్ట్కి కూడా ఇలా పాట్ నెక్ ఇచ్చారు. ఇదైతే నాకు 296కి అయితే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ బ్లౌజ్ పీస్ అనమాట. రెడ్ కలర్లో ఉన్న ఒక బ్లౌజ్ పీస్. దీని మీద ప్యారెట్ డిజైన్ అయితే ఉండింది. ఆల్ ఓవర్ వర్క్ అంతా నీట్గా ఉండింది. కోడ్ అయితే కింద మెన్షన్ చేశాను, కావాలనుకున్న వాళ్ళు ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. దీంట్లో కూడా మల్టీ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. హ్యాండ్కి కూడా హెవీగా అయితే డిజైన్ అయితే ఉండింది. ఫుల్ హ్యాండ్స్ కూడా పెట్టించుకోవచ్చు, మీరు హాఫ్ హ్యాండ్స్గా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది కూడా నాకు 281కే వచ్చిండింది అనమాట. వర్క్ ఫినిషింగ్ అయితే దగ్గరగా చూపిస్తున్నాను, ఒకసారి అయితే చూసేయండి. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో అవుట్ సైడ్ ఉన్న ప్రైస్ కన్నా నాకైతే ఇవైతే చాలా తక్కువ ప్రైస్లో నీట్ ఫినిష్తో వచ్చాయని అనిపించింది. మీకు కావాల్సి వస్తేనే పర్చేస్ చేయండి, లేదంటే లేదు. జస్ట్ చూసేయండి, ఫినిషింగ్ అంతా వర్క్ అంతా ఎలా ఉందో ఒకసారి అయితే చూడండి.
అవసరమైతేనే పర్చేస్ చేయండి, లేదంటే వదిలేసేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, లేదా నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయినా కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.